తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆమేన్. నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మీ అందరికీ క్రీస్తు యేసు నామమున శుభమవునుగాక. దప్పిగొనిన వారి మీద నీళ్లను ప్రవాహముల కుమ్మరింపజేయు దేవునికి మన ఆత్మలను రక్షించి తానుండు స్థలమునకు తీసుకుని వెళ్ళే జీవం గల దేవునికి సమస్త ఘనత మహిమ చెందునుగాక. దేవుని ప్రియమైన ప్రజలారా, మొన్నటి దినమున మీరు విజ్ఞాపన ప్రార్థనను గూర్చి వాక్యము విని ఉన్నారు. వినకపోతే యూట్యూబ్లో వెతకండి, మోక్ష మార్గం టీవీ అని మీరు జీ చార్ల్స్ అని మీరు టైప్ చేసినప్పుడు అక్కడ ప్రార్థనా విజ్ఞాపన గురించి నేను దేవుని యొక్క వాక్యమును మీకు ప్రకటించాను. నిజముగా భారముతో విజ్ఞాపన చేసినది ఎవరు? బాగా ఆలోచించండి. ఎవరైతే తాను ఉన్నటువంటి స్థితి, ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఇతరులను చూసి, తన కుటుంబీకులైనా, తాను ప్రేమిస్తున్నటువంటి స్నేహితులైనా, తన బంధువర్గమైన ఎవరైనాను సరే, తానున్న స్థితిలోనికి వారు కూడా రాకూడదని, తాము అనుభవించుచున్నటువంటి బాధ వారికి కలగకూడదని విజ్ఞాపన చేసేవారు ఎవరంటే ఆ నరకములో ఉన్నటువంటి ధనవంతుడు. లాజరు ధనవంతుని యొక్క ఉపమానమును లూకాసు వార్తలో యేసు ప్రభు ఆయన జనులతో మాట్లాడాడు కదా. అప్పుడు ఆ ధనవంతుడు పాతాళములో బాధపడుచు, తండ్రివైన అబ్రహామా, నేనుండు ఈ బాధకరమైనటువంటి స్థలమునకు, భూమి మీద ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ స్థలంలో రాకుండా ఉన్నట్లు ఎవరినైనా పంపించు అని అడగడమే విజ్ఞాపన. నన్ను తప్పించు అని ప్రార్థన చేయడం లేదు ఆయన. ఆ స్థలంలో నుంచి విడిపించమని ప్రార్థన చేయడం లేదు. కానీ తానున్న స్థితిలోనికి తన సహోదరులు కూడా వస్తారని నాకు తెలుసు. ఎందుకనంటే ఈయన ఎలా జీవించాడో భూమి మీద ఉన్నప్పుడు వారు కూడా అదే విధంగా జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ ధనవంతునికి భారము కలిగింది, తాను చేసినటువంటి దోషములకు, అపరాధములకు, పాపములకు ఆయన ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది విజ్ఞాపన. తన సహోదరులు భూమి మీద ఇప్పుడు మనము ప్రాణముతో ఉండి, రక్త మాంసములలో ఉండి, సజీవుల లెక్కలో లెక్కింపబడుచున్నటువంటి మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నామా, లేక లోక సంబంధంగా లోకస్తులు చేసినట్లుగా మనం చేస్తూ ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. తలలు వంచి ప్రార్థిస్తాము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు మాట్లాడే మాట ప్రతిదీ కూడా సత్యమే. సత్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. నీ వాక్యమే సత్యం. ఈ వాక్యమును విని విడిచిపెట్టక, ఈ వాక్యం అట్లుందో లేదో అని ప్రతిదినము పరిశీలించి నీ గ్రంథమును చదువుతూ చూస్తూ
ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే అనుభవంలో ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగములో 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాము. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు. ఆయన మనకు ఫలం ఇచ్చేటటువంటి దేవుడు, అనగా మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. మీ తండ్రి యొద్ద మీరు ఫలమును పొందరు అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే మనుష్యులకు కనబడవలనని. నన్ను చూడు, నా వేషధారణను చూడు, నా వాక్శక్తిని చూడు, నేను ఎంత బాగా మాట్లాడగలనో చూడు. మీరందరూ కూడా ఆ విధంగా ఉండాలి. ఈ విధంగా నేర్చుకొని మాట్లాడేటటువంటి నా భాషను చూడు. అందులో దేవుని ప్రేమ ఏమీ లేకపోయినా నేను చేస్తున్నటువంటి దానిని చూసి, ఆహా, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వారితో పాటు వెళ్తాను అని వెళ్ళిపోతున్నారే. ఆకర్షించుకోవడం ఈ లోక సంబంధమైనది. అలా మనుష్యులకు కనబడేటట్లుగా చేస్తున్నటువంటిది దేవుడు మెచ్చుకుంటాడా? ఫలమిస్తాడా? ఇవ్వడు. ఎందుకు చెప్తున్నాను నేను ఈ వాక్యము అనంటే, అనేక నెలలుగా ఈ తలంపును దేవుడు నాలో ఉంచాడు. అదేమిటంటే, చాలా దేశాలలో దేవుని సేవ చేస్తున్నటువంటి కొంతమంది వారు ఏమంటున్నారంటే, వాక్యమంతా ప్రకటించి అంతా అయిపోయిన తర్వాత ఆరాధన సమయంలో కానుకలు ఇచ్చే సమయం వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? టేక్ యువర్ బెస్ట్ ఆఫరింగ్. ఘనమైనటువంటి కానుక అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన 100 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు. జేబులో 1000 రూపాయలు ఉన్నాయి. కానీ ఆ స్టేజ్ మీద ఉండి మనిషిని ఇలా తమ మాటలతో ప్రజ్వలింపజేస్తారే, మోటివేట్. నేను విన్నాను చాలామంది మోటివేటర్స్ గురించి. వాళ్ళు చెప్తూ ఉంటే నా దగ్గర లేకపోతే ఎక్కడి నుంచి అయినా అప్పు తీసుకొచ్చన్నా ఇవ్వాలన్నమాట. అలా మోటివేట్ చేస్తూ ఉంటా, ఉత్సాహపరుస్తూ ఉంటా. ఇంకా నీ ఆలోచనలలో, నీ తలంపుల పరిధిలో నీ ఉండవు. ఆ మాటలకే లోబడిపోతా. అవును, నిజమే కదా, వారికి అలా జరిగింది, నాకు కూడా అలాగే జరుగుతుంది, అంతకంటే ఎక్కువ జరుగుతుందని నేను అలా దించేస్తారన్నమాట. వారు చెప్పేటటువంటిది ఏమిటంటే, టేక్ యువర్ బెస్ట్ ఆఫరింగ్ ఇన్ యువర్ హ్యాండ్. నీవు దేవునికి ఇవ్వగలిగినటువంటి చాలా గొప్ప కానుక. అప్పుడు వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది? అయ్యో, నేను 100 రూపాయలే ఇస్తున్నాను కదా, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఇంకా ఇస్తాను దేవునికి అని జేబులో చేయబెట్టి ఇంకా కొన్ని బయటికి తీసి మోటివేట్ అయిపోతారు. 10,000 ఇస్తున్నవాడు ఆయన ఇంకా 10,000 తీసి అలా చేతిలో పట్టుకుంటాడు. ఎందుకు? ఈయన చేతిలో ఆ నోట్ల కట్టాలని ఇలా చూస్తారన్నమాట అందరూ. అబ్బా, ఈయన ఎంతగా దేవుని సేవకు ఇస్తున్నాడు ఈ కుటుంబము, వీరు చాలా ఇచ్చేవారండి. మనం వింటూ ఉంటాం, నేను వింటూ ఉంటాను.
ఈ కుటుంబము ఇచ్చేవారండి, వీళ్ళు బాగా ఇస్తారు. అవును, నీ కుడి చేత నీవు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క గొప్ప కానుకను దేవుని కొరకు పట్టుకో అని చెప్పినప్పుడు వీరు అందరికీ కనబడేటట్లుగా ఇలా పైకెత్తి పట్టుకుంటారు. ఎవరైనా బీదవాడు ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడనుకోండి, సిగ్గుతో తల మీదించుకునే పరిస్థితిని కలగజేస్తారు వాళ్ళు అక్కడ ఆల్టర్ మీద నుంచి. ఎందుకనంటే వట్టి చేతిని అతను ఎత్తలేడు, కానుక ఉండాలి, కానుక ఇవ్వలేకపోతున్నాననే బాధ అతనిలో ఉంటుంది. అయ్యో నేను ఇంతే ఇస్తున్నాను అనేటటువంటి మనస్సాక్షి అతన్ని గద్దిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా పట్టుకుంటే అక్కడ స్టేజ్ మీద నుంచి మేము ఏ కానుక కొరకు ప్రార్థన చేస్తాం. బాగుంది కదా? ఈ నీతి క్రియ ఎవరు చూస్తున్నారు? నీ ఎదురున్న వారు చూడడం లేదు, స్టేజ్ మీద నుంచి ఉన్న ఆయన చూస్తున్నాడు, ఆ టీం చూస్తూ ఉంది, నీ వెనుకున్న వాళ్ళు చూస్తున్నారు నిన్ను ఇలా చేయబట్టి ఎత్తినప్పుడు. దీని కొరకు కానుక ఇవ్వకముందు దాని కొరకు ప్రార్థన చేయని దేవుడు చెప్పాడా? ఎక్కడైనా ఉందా? లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారనంటే తమ మాటల చేత మోటివేట్ చేసేస్తున్నారు ప్రజలను, వినేవాళ్ళం. ఈ విధంగా ఇదొక అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోయింది, ఇతరులను అట్రాక్ట్ చేసుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి వారిని ఇతరులను అట్రాక్ట్, నేను కూడా ఇంత ఇవ్వాలి, వీళ్ళకంటే ఎక్కువగా ఇవ్వాలి. ఇంకా పెద్ద లిస్టు చదువుతూ ఉంటారు కానుకలు ఇచ్చిన తర్వాత. పలానా కుటుంబము ఇంత దశం భాగం ఇచ్చారు, పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, దేవుడు వారిని దీవించును గాక. ఈ దినమున తన బర్త్డేని జరుపుకున్నటువంటి వారిని దేవుడు ఆస్వాదించును గాక, వాళ్ళు ఇంత కానుక ఇచ్చారు. ఈ దినమున వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునేటటువంటి వాళ్ళు, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేటటువంటి వాళ్ళు ఇంత కానుక ఇచ్చారని ఇంకా అక్కడి నుంచి అనౌన్స్మెంట్ అవుతూ ఉంటుంది. దేవుని ప్రియమైన ప్రజలారా, బాగా ఆలోచించండి మీరు. ఆ వారములో ఎంతమంది జన్మదినమును జరుపుకొంచుంటున్నారు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచుంటున్నారు? వారందరి కొరకు ప్రార్థన చేయనక్కర్లేదు కదా. ఎవరైతే స్పెషల్గా ఆ యొక్క కృతజ్ఞత కానుక వేశారో వారికి మాత్రమే విష్ యూ హ్యాపీ బర్త్డే, ఓ క్రిస్టియన్ విష్ యూ హ్యాపీ బర్త్డే. ఎందుకంటే ఎవరి పేరు చెప్పినా ఇప్పుడు నన్నే అన్నాడు అంటారు, కాబట్టి ఎవరిని ఆ పేరు పెట్టి తీసుకోనక్కర్లేదు. ఆదాం అన్నా బాధనే, అబ్రహాం అన్నా బాధనే, యోహాన్ అన్నా బాధనే, యేబు అన్నా బాధనే, దెబోరా అన్న బాధనే, సుష్మా అన్న బాధనే. అందు గురించే ఎవరి పేరు చెప్పొద్దు, క్రిస్టియన్ అంటే సరిపోతుంది. మరి వేరే వాళ్ళు కూడా ఆ వారములో తమ వివాహ వార్షికోత్సవం జరుపుకొంచున్నారు కదా, వారి పేరు చెప్పు, ఎందుకంటే వారు కానుక ఇవ్వలేదు కాబట్టి. ఇది ఈ దినమున జరుగుతున్నటువంటి క్రియలు. మనుష్యులకు కనబడాలి, దానిని బట్టి నేను అందరు వచ్చేసి చాలా బాగా ఇచ్చారండి మీరు మిమ్మల్ని అని అందరు మిమ్మల్ని మెచ్చుకోవాలి. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ ఫలమును మీరు ఇక్కడే పొంది ఉన్నారు, మీ ఫలమును ఇక్కడే పొంది ఉన్నారు. ఎందుకంటే ఇచ్చే వాళ్ళని గనపరుస్తున్నారు, ఇవ్వని వారిని కృంగజేస్తూ ఉన్నారు. బీదలను, తక్కువ ఆదాయం కలిగినటువంటి వారిని, విశ్వాసంలో గొప్పవారైనా వారి దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి కాబట్టి వారిని ఎవరు గనపరచరు, అప్రిషియేట్ చేయరు. నాకు తెలుసు ఈ విధంగా కృంగిపోయేటటువంటి వాళ్ళు
బాధపడేటటువంటి వాళ్ళు, హృదయం గాయపరచబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఎందుకనంటే మన వాళ్ళకి ఒక భయం, ఆయన అభిషేకించబడినటువంటి వాడండి, ఏమనకూడదు. తప్పు చేస్తే హెచ్చరించమన్నాడు, వాక్యానుసారంగా చెప్పమని చెప్పాడు దేవుడు. మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం, అది చెప్పరు మనకు. ఏమిటనంటే నీవు నేను మనందరము రాజులైన యాజక సమూహమునకు చెందినటువంటి వారమని మర్చిపోవద్దు ఎప్పుడు. రాజులైన యాజక సమూహమునకు చెందినటువంటి వారు కనుక దేవుని ప్రియమైన ప్రజలారా, మనుష్యులకు కనబడవలనని మాటలాడడము, నీతి క్రియలు చేయడము, ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. జాగ్రత్త సుమే. పరలోకమందున్న తండ్రి నుంచి మనము ఏ ఫలము పొందము. నేను దశం భాగం ఇస్తే ఆ టైత్ అనే మాటను కట్ చేసేస్తా. ఆఫరింగ్ అని ఉంటుంది, టైత్ ఆఫరింగ్ అని ఉంటుంది కవర్ మీద. టైత్ అనే దానిని పెన్తో కట్ చేసేసి ఓన్లీ ఆఫరింగ్ అని పెడతాను, నా పేరు రాస్తాను. దాన్ని తీసుకొని వెళ్ళి పాత్రలో వేసేస్తా ముందే. దానిని చదవరు, అది చదవరు. ఎందుకంటే పాత్రలో ఉన్నదే ఆ సంచిలో అలాగే ఉండిపోతుంది అన్నమాట. తర్వాత లెక్కిస్తారు, నా పేరు చదవరు. పాస్టర్గా నిలబడ్డప్పుడు ఇలా ట్రే పట్టుకొని ఉంటాడు కదా, అది వేసి దాన్ని మాత్రమే చదువుతారన్నమాట. అందుకే నేను ముందుగానే వెళ్ళి అందులో వేసేది, పాత్రలో సంచి ఉంటుంది, కానుకల సంచి, అందులో వేసేస్తాను కనబడకుండా ఎవరికి. సాక్ష్యాలు వింటున్నాం ఈ దినమున. ఏమని? నా కాళ్ళకు చెప్పులు లేకుండా నేను తిరుగుతానండి, నేను ఉద్యోగానికి వెళ్తాను, నడుచుకుంటూనే వెళ్తాను. ఎందుకంటే నేను చెప్పులు కొనుక్కుంటే డబ్బు ఖర్చు అవుతుంది. మరి మా పాస్టర్ గారు ఫారెన్ షూస్ ఎలా కొనుక్కోగలడు? అందుకే నేను చెప్పులు లేకుండానే ఆ చెప్పులు కొనుక్కునే డబ్బులను కూడా నేను దాచుకుంటాను కానుక వేయడానికి. నేను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తానండి. సాక్ష్యం ఇదంతా. నడుచుకుంటూ వెళ్తానండి. ఎందుకు అనంటే వెళ్ళడానికి డబ్బులు ఖర్చు అవుతాయి. మా పాస్టర్ గారు BMW కార్లలోనూ ఇంకా వేరే వేరే ఖరీదైన కార్లలో తిరగాలి కదా, మరి వారి ఖర్చులకు కావాలి. కాబట్టి నేను ఆ డబ్బునంతా కూడా ఆదా చేస్తూ ఉంటాను. మంచి బట్టలు కూడా పండుగకు నేను కొనుక్కోనండి, నా పిల్లలకు కూడా కుట్టివనండి. ఏదో పాత నాసి రకమైనటువంటి వాటినే. ఎందుకు అనంటే మా పాస్టర్ గారు మంచి సూటు బుట్టు కోటు వారి కుటుంబం అంతా బాగా వేసుకోవాలి కదా, మరి వారికి తక్కువైపోతాయి. కాబట్టి నేను డబ్బులు ఆ బట్టలు కొనుక్కోకుండా దాచుకుంటానండి. నేను సాధారణంగా మంచి ఆహారమే భుజించాం మేము. నీళ్లు దాగి ఏదో ఒక రొట్టె ముక్క తిని ఆ డబ్బంతటిని నేను ఇదిగో ఇంత ధనము నేను ఇచ్చాను. అది విన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఓహో, నేను అలా చేయడం లేదు, నేను ఖరీదైన బట్టలు వేసుకుంటున్నా, మంచి షూస్ కొనుక్కుంటున్నా, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కార్లో వెళ్తాను, లేకపోతే నేను ఆటోలో వెళ్తాను, ట్యాక్సీలో వెళ్తాను, క్యాబ్లో వెళ్తాను, ఖరీదైనటువంటి రెస్టారెంట్లో నేను ఆహారం తింటున్నాను కదా. అలాంటి వారితో ఈ విధంగా చెప్పినప్పుడు వారు ఆ సాక్ష్యం నన్ను విని, అయ్యో నేను ఇలా చేస్తున్నానే, చేయకూడదు, అదంతా మా పాస్టర్ గారికి ఇవ్వాలి. వాళ్ళు పాపం చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి వారికి రెస్ట్ అవసరం. అందుకే పాశ్చాత్య దేశాల ఫారెన్ కంట్రీస్, యూరోప్ ట్రిప్, అమెరికా ట్రిప్, దుబాయ్ ట్రిప్, ఇలా వెళ్ళి అక్కడ వారు కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని కుటుంబం అంతా బంధువులందరూ కలిసి వారు అక్కడ సేద తీర్చుకోవాలి కదా. మరి వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీవిచ్చే కానుక, నీవిచ్చే దశంభాగము, నీవు చేసే స్పాన్సర్షిప్ వలన
ఒక్క ఆత్మ రక్షింపబడుతుందా ఆలోచించు. ఏం చేస్తున్నారా ధనముతో? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఆఫరింగ్ విచ్ యు ఆర్ గివింగ్? హౌ దే ఆర్ స్పెండింగ్ ద టైథ్స్ విచ్ యు ఆర్ గివింగ్? Think, because you are not going to get any blessings from our Heavenly Father, because you are giving so that people should see your deeds. నీ క్రియలను చూడాలని నీవు ఈ లోకములో సాక్ష్యాలు చెప్తున్నావు, ఇస్తున్నావు. కాబట్టి పరలోకమందున్న తండ్రి యొద్ద నుంచి, ఆయన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఆశీర్వాదములు రావు. మరి ఏంటి బ్రదర్, నేను కాళ్ళకి చెప్పులు లేకుండా నేను ఇలా కూరగాయలు అమ్మి నేను మా పాస్టర్ గారికి ఇస్తే 3 బంగాళాలు కొనుక్కున్నాను. నేను ఎలా కొన్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళకి అర్థమవుతే చాలు. ఏ విధంగా ధనము సంపాదించారో ఆ దేవుడు ఆశీర్వదించి ఇచ్చినది కానే కాదు. ఎస్, దేవుని ప్రియమైన ప్రజలారా, నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నా, మంచి ఆహారం తినకుండా నేను ఈ విధంగా సేవకునికి ఇస్తున్నానండి. చాలా ఖరీదైనటువంటి మంచి మేకప్ ఎంత బాగా ఉంటుందో చూసారా? మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా కాస్ట్లీ మేకప్ అది. వారు వెళ్ళేటటువంటి స్థలము, మేకప్ మ్యాను, ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. వారి వస్త్రధారణ వేలు లక్షల్లో ఉంటుంది. దేవుని ప్రియమైన ప్రజలారా, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం 3వ వచనం ఏమంటుందంటే, నీవైతే, దేవుడు నాతోనూ నీతోనూ ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము. ఎలా ఉండాలి? రహస్యముగా ఉండాలి. నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవాలేను. వెంపర్లాడుతూ ఉంటావు, నన్నందరూ గణపరచాలి, నేను ఇంత ఇచ్చానని చెప్పాలి, నా పేరు నోటీస్ బోర్డులో రాయబడి ఉండాలి, అందరికంటే నా పేరే పైన ఉండాలి, ఎక్కువగా ఇచ్చానని చెప్పి కాంపిటీషన్ అన్నమాట. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు కుడి చేతితో ఇచ్చింది నీ ఎడమ చేతికి తెలియకూడదు. నీవు కుడి చేతితో చేస్తున్నటువంటి పని నీ ఎడమ చేతికి తెలియకూడదు. ఎస్, దట్స్ వాట్ గాడ్ సేస్. ఇంకా కనబడాలని ఏమేం చేస్తుంటాం? ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక, మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయము 17వ వచనము. ఉపవాసం ఎందుకు ఉంటున్నావని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు? మనుషులకు కనబడాలని. నేను చెప్పిన మాటలు కావు ఇవన్నీ, నా మాటలు కావు. నా మీదే మీరు కోపం పెంచుకోవద్దు. మీరేంటండి ఎప్పుడు చూడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు? నా మాటలు కావు ఇవి, బైబిల్లో ఉన్నవి. యేసుప్రభుని ఈ విధంగా ఆయన వాక్యం చెప్పి శాస్త్రులను పరిచయులను ఆయన ఖండించినందుకే ఆయన సిలువేసి చంపారు. సిలువ వేయమని ఒక గ్రూప్ను తయారు చేసుకున్నారు ప్రజలలో. మేలును పొందినటువంటి వాళ్ళే యేసుప్రభువును సిలువ వేయమని కేకలు వేసి ఆయనను అప్పగించారు. వారు ఏం కోరుకున్నారు? ఈ నిరపరాధి రక్తము వారి మీద వారి పిల్లల మీద ఉండును గాక అని కోరుకోలేదా? అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇంకా. ఎస్, ఒక్క పొల్లైనను ఒక చుక్క అయినను తప్పిపోదు, తప్పకుండా నెరవేరుతుంది. నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు మనుష్యులకు కనబడవలనని చేస్తూ ఉన్నాననేది దేవునికి తెలుసు. ఎలా? ఏమైంది? ఇంకా ఎప్పుడైపోతుందో ఏమో ఉపవాసం. ఎవరికి కనబడాలి? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అయిన దేవునికి కనబడాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అనగా ఫ్రెష్గా ఉండు. మనుషులకు కనబడవాలనని కాదు. ఈ 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు జాగ్రత్తగా మనం పరిశీలించి చూస్తే యేసుప్రభు అనేక సార్లు చెప్పాడు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అని చెప్పాడు. దేవుడు నిన్ను రహస్యమందున్న తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడని, నీవు చేస్తున్న ప్రతి క్రియను ఆయన చూస్తూ ఉన్నాడని, చేసే వాటికైనా ఫలం ఇచ్చే తండ్రి అయి ఉన్నాడని ఎప్పుడు గ్రహిస్తావు? ఇంకా వెన్ ఆర్ యూ గోయింగ్ టు రియలైజ్? ఓ క్రిస్టియన్, ఎప్పుడు గ్రహిస్తావు? ఇంకా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం వినుచున్నటువంటి నిన్ను చూస్తూ ఉన్నాడు. రేపటి దినమున నీవు ఆరాధనకు వెళ్ళినప్పుడు నీవు చేయబోయేదాన్ని చూస్తాడు దేవుడు. నీవేం చేస్తావో కూడా ఆయనకు తెలుసు. మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా స్తోత్రం అని చప్పట్లు కొడుతున్నావు. భాషల్లో మాట్లాడుతున్నాను అనుకుంటుంటున్నావు. మా పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నా మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అంటూ ఉన్నావు. ఒక శక్తి నీ మీదకి వచ్చింది అనుకుంటుంటున్నావు. జాగ్రత్త. రహస్యమందు తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కో. ఎవ్వరికి కనబడనీయకో, తండ్రి అయిన దేవునికే కనబడని. ఆ తర్వాత ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నాం? విస్తరించి ప్రార్థన. ఏవేవో మాట్లాడేస్తుంటాం. ప్రార్థించమనంటే పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్పారు కాబట్టి, ఆ అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు కాబట్టి, యెహోషువను గురించి ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి, సొలొమోను గురించి ఈ విధంగా చెప్పాడు కాబట్టి, చేపలు పట్టేటప్పుడు జాలర్లతో యేసుప్రభు ఈ విధంగా చెప్పాడు కాబట్టి, ఇలా మళ్ళీ అన్నీ రిపీట్ 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 మళ్ళీ 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 అదే చేస్తున్నాం. నీవు ప్రార్థన ఎలా చేయమని చెప్పాడు తెలుసా? చదివావా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా చేసావా? లేకపోతే ఇప్పుడు చేద్దాం. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అనగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. దేవునికి మాత్రమే తెలియాలి. ఆయననే నీ ప్రార్థనను వినాలి. నీ విజ్ఞాపనలన్నీ కూడా ఆయనే వినాలి. చాలా గంభీరంగా ప్రార్థన చేస్తుందండి, చాలా బలంగా ప్రార్థన చేస్తుందండి అని నీవు ఇతరుల మెప్పు కొరకు ఇంకా వాక్యములే చెప్పేస్తూ ఉంటావు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి నీకెవరు ప్రతిఫలం ఇస్తారో నువ్వు ప్రార్థన చేసినప్పుడు? నీ తండ్రి అయిన దేవుడు, నా తండ్రి అయిన దేవుడు. కాబట్టి యేసు ప్రభు చెప్పినట్లుగా తండ్రి అయిన దేవుని ఆజ్ఞకు లోబడి నేను చేశాననుకో, నీవు చేశావనుకో, we are blessed. Hallelujah. బీద విధవరాలు 2 కాసులు వేసింది. తన జీవనాధారం అంతా వేసింది. ఎవరు చూశారు? గొప్పవాళ్ళు ఏం చేస్తున్నారు? బూర ఊదించుకుంటున్నారు వారి ముందు. డామ్ 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 డప్పులు వాయించడం, బూరలు ఊదించుకోవడం. ఏంటి అని అంటే వాళ్ళు ఎంత ఇచ్చారు, అబ్బా ఎంత ఇచ్చారు. ఎక్కడుంది ఫలము? ఇక్కడే పొంది ఉన్నావు ఫలం. ఇక్కడే ఫలం పొంది ఉన్నావు. నీవిచ్చేటటువంటి కానుక అది ఆత్మీయ జీవితంలో అనేకులకు ఉపయోగపడాలి. దేవుడు ఆ విధంగా నీతో మాట్లాడను కాక. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు ఆ బాలుడు. ఏం జరిగింది?
యథార్థ హృదయంతో ఇచ్చాడు. అతని పేరు తెలియదు, ఎవరో తెలియదు. ఆ ఇచ్చినటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలనే కానుక దాదాపుగా 20,000 మంది వరకు భుజించారు. దేవుడు వాటిని ఆశీర్వదించాడు. కాబట్టి 5,000 మంది అని పురుషులు మాత్రమే లెక్కింపబడ్డారు. స్త్రీలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఇంకా అనేకులు ఉన్నారు. అక్కడ వారందరినీ లెక్కేసుకుంటే దాదాపుగా 20,000 మంది అవుతారని బైబిల్ పండితులు చెప్పారు. నీవు కూడా ఆలోచించు. అంతమందికి ఆహారము ఇచ్చినట్లుగా కానుక దీవించబడింది. నీవిచ్చే కానుక నిజంగా ఆ విధంగా ఇతరులకు సహాయపడుతూ ఉన్నదా? ఎవరు ధనవంతులు అవుతున్నారు నీవిచ్చే కానుక వలన? ఎవరు విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు నీవిచ్చేటటువంటి దశంభాగముల వలన? నీవు దశంభాగం ఇవ్వకపోతే శాపములు వస్తాయని బైబిల్ వాక్యం చూపించి నిన్ను భయపెట్టి నీ దగ్గర నుంచి దశంభాగం తీసుకున్నటువంటి వారే బాగుపడుతూ ఉన్నారు. దేవుడు ఏమన్నాడు? ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును అని అన్నాడు. కానీ ఇవ్వని వానిని శపిస్తానని ఎక్కడా చెప్పలేదే. నీవు ఇవ్వకపోతే గొంతు పట్టుకొని నీవు ఇప్పుడు ఇస్తావా లేదా అని దేవుడు ఎప్పుడు అడగమని చెప్పలేదే. కానీ ఇప్పుడు జరుగుతున్నది అనగా ధన సంపాదన, ఆస్తుల సంపాదన. మేము చర్చ్ కట్టిస్తున్నామండి. చర్చ్ ప్రాపర్టీ కాదా? ఆ కట్టించిన చర్చ్ ఎవరి పేరు మీద ఉంటుంది? ఎవరిచ్చిన ధనముతో చర్చ్ కట్టించావు? ఎవరి పేరు మీద ఉంది ఆ చర్చ్? ఆ మందిరము, ఆ ఫెలోషిప్ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది? ట్రస్ట్ వాళ్ళు ఎంత ఇస్తారు? విలాసవంతమైన జీవితం జీవడానికి సరిపోనంతగా ఇస్తారు ట్రస్ట్ వాళ్ళు ఓనర్స్కి. దేవుని ప్రియమైన ప్రజలారా, జాగ్రత్త. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడ్డాయి. ఆ విధంగా నీవిస్తున్నటువంటి కానుక, నేను ఇస్తున్నటువంటి ఆఫరింగ్ కానుక, అది నిజంగా దేవుడు దీవించి ఈ లోకములో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు అవి వాడబడుతున్నవా? చెప్తారు, దానం చెయ్యండి, రొట్టెలను దానం చేయండి, చేపలను దానం చేయండి అన్నట్లుగా ఈ దినమున సువార్తను గురించి కూడా వాడుకొంచుంటున్నారు. జాగ్రత్త. ఈ మాటలు బైబిల్లో లేవు. దేవుని ఉద్దేశం చిత్తం అది కాదు. జాగ్రత్త పడాలి మనం. మార్కు సువార్త 4:35 శిష్యులు భయపడిపోయారు. ధోనిలో ఉన్నవాళ్ళు మునిగిపోతామేమో అని. నీ బోట్లో, నీ దోణిలో, నీ ఇంటిలో, నీ కుటుంబములో, నీ హృదయములో యేసుప్రభు ఉన్నప్పుడు నీవు భయపడనక్కర్లేదు. సిగ్గుపడక్కర్లేని పనివానిగా, సేవకునిగా, ప్రార్థనా పరురాలిగా, వాక్యోపదేశం చేస్తున్నటువంటి వానిగా, సువార్తికునిగా నీవు నేను నిలబడాలి. మనం సిగ్గుపడనక్కర్లేదు. నీవు వాక్యానుసారంగా మాట్లాడు, వాక్యానుసారంగా చెయ్యు. వాక్యము చూపించి వేరే విధంగా దానిని ఉపయోగించుకోకూడదు. కాబట్టి నేను కూడా QR కోడ్ తయారు చేసుకోగలను నా మినిస్ట్రీ కొరకు. నేను కూడా మిమ్మల్ని వాక్యాలు చూపించి హెచ్చరించగలను. నేను ఇంతవరకు ఈ 15 సంవత్సరాలలో ఎప్పుడు కూడా మిమ్మల్ని అడగను. నేను సేవ చేస్తున్నాను, మీకు తెలీదా? తెలుసు, మీకు తెలుసు, కానీ నేను అడగను. ఇస్తే తీసుకుంటా, కానీ ఎవరివ్వరు. ఎందుకు అని అంటే నిజముగా సేవ చేస్తున్నటువంటి ఆ బీద సేవకులు, కన్నీరు కార్చి సేవ చేస్తున్నటువంటి వారికి ఈ దినమున ఎవరూ సహాయం చేయడం లేదు. ప్రపంచంలో ఎక్కడ అలాంటి వారికి సహాయం దొరకడం లేదు. ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, వారికి ప్రయాణపు ఖర్చులు కూడా ఇవ్వరు. ప్రయాణపు ఖర్చులు కూడా ఇవ్వరు. కాబట్టి వాక్యం వినుచున్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను విని దాని ప్రకారం చేస్తే బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటావు, బుద్ధిమంతురాలుగా నీవు ఉంటావు.
మత్తయి సువార్తలోని 7వ అధ్యాయం 24-25 వచనాలు. వాన వస్తుంది, వరదలు వస్తాయి, తుఫాను చెలరేగుతుంది, అయినను ఆ ఇల్లు పడిపోదు, నీ ఇల్లు పడిపోదు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎందుకంటే నీ పునాది బండ మీద వేయబడి ఉన్నది. నా పునాది, నా కుటుంబం యొక్క పునాది బండ మీద వేయబడి ఉన్నది కనుక మన ఇల్లు నిలబడుతుంది. అనేకమైనటువంటి మినిస్ట్రీస్ కూలిపోయాయి. ఎన్నెన్నో గొప్ప గొప్పగా తమను తాము చూపించుకున్నటువంటి వాళ్ళు, సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఏమీ లేకుండా పోయారు ఇప్పుడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు నేను మనము నిత్యము నిలబడి ఉంటాం. ఆమేనండి. ఎస్, తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, రహస్యమందు చూచుచున్నటువంటి దేవుడవు నీవే. మేము చేస్తున్న దానిని చూస్తూ ఉన్నావు. నీవు చూస్తున్నావని భయముతో, నీవు ఫలమిస్తావనే విశ్వాసము, సంతోషముతో నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త ప్రకటించుటకును, సేవ చేయుటకును ప్రతి ఒక్కరిని మీరు మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించి, అభిషేకించి, బలపరిచి నడిపించమని, ఈ సేవకుని సేవకురాలి ఎదుట మూయబడిన ద్వారము యేసు నామములో తెరవబడునుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలలో వ్రాయబడినట్లుగా ఇప్పుడే నూతన మార్గం తెరుస్తూ నువ్వు నడిపిస్తున్నందులకై వందనాలు ప్రభా. తమ గుప్పిలిని విప్పి ఎవరైతే దీన సేవకులకు, బీద సేవకులకు సహాయం చేస్తున్నారో, నిజముగా అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయపడుతున్నారు, మనుషులకు కనబడవలనని కాక నీవు చూస్తున్నావని ఎవరైతే ఆదుకొనుచు ఉంటున్నారో వారందరినీ దీవించి నూరంతలుగా ఫలింపచేస్తున్నందులకై వందనాలు. నాకు కొంచెం సహాయం దొరికితే నేను ఇంకా ఎక్కువ సేవ చేస్తానని అనుకున్నటువంటి సేవకులను ఆదరించి వారికి అద్భుత రీతిగా సహాయం పంపించు. కృపాక్షేమములు విస్తరించు దేవా, నీకు వందనాలు. త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.